ఈ పరిశుద్ధమైన ఆరాధనకు, ప్రభు బల్ల ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది నాన్న. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నేరుగా యూదా పత్రిక 3వ వాక్యం, 1వ అధ్యాయం ఉంటది, 3వ వాక్యం. త్వరగా. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషమైన ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చాను. అందరూ ఆమేన్ చెప్తామా గట్టిగా? ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఎవరి పరిశుద్ధులు? వారికి అప్పగింపబడిన బోధ ఏంటి అనే సంగతులను మనము చాలా నెలలుగా నేర్చుకుంటున్నాం. ఎవరు ఈ పరిశుద్ధులు అనగా అపోస్తలులు, ప్రవక్తలు. వీరికి అప్పగింపబడిన బోధ ఏంటి అంటే, ఇది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వారికి అప్పగింపబడిన బోధే. దీన్ని 2 విధాలుగా డివైడ్ చేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి అపోస్తలని, 2 ప్రవక్తలని. వీరికి ఎక్కడి నుంచి వచ్చింది వాక్యము? దేవుని యొద్ద నుంచే వీరి దగ్గరికి వచ్చిన వాక్యం. ఈ వాక్యాన్ని వారికి ప్రకటించారు. ప్రవక్తలు ప్రకటిస్తే ప్రవక్తలు అన్నాం, ప్రవక్తల ప్రవచనాలు అన్నాము. క్రొత్త నిబంధనలు అపోస్తలు ప్రకటిస్తే అపోస్తల బోధ అన్నాం. ఇంతే తేడా. పెద్ద దీనికి తేడా ఏముంది? పాత నిబంధన కాలంలో నేను యెహోవాను అని మాట్లాడినాడు. క్రొత్త నిబంధన కాలంలో నేను యేసు ప్రభుని మాట్లాడాడు. అలాగనే ఇంకా రానున్న దినాల్లో నేను ఆత్మ ద్వారా ప్రత్యక్షపరచబడిన బోధ అని రాయబడింది. దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే ఈ బోధ అనుగ్రహింపబడింది. పరిశుద్ధులకు అనగా అపోస్తలులకు ప్రకటింపబడింది, ప్రవక్తలకు ప్రకటింపబడింది, ప్రవక్తలకు ప్రత్యక్షపరచబడింది, బయలుపరచబడింది. ఏంటి ఆ బోధ అనంటే, మనం క్రొత్త నిబంధనలోంచి అనేక విషయాలు తీసుకొని నేర్చుకుంటున్నాం. ఏంటండి? ఒకటి, మారు మనస్సు. అపోస్తలుడైన పేతురు వేసిన పునాది సిద్ధాంతం, పునాది బోధన గురించి నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటిది నాన్న? మారు మనస్సు. రెండవది ఏంటిది నాన్న? 3, 4, 5 బోధ చెప్పాలి. 6, 7, 8 ప్రార్థనా జీవితం. ఎడతెగని ప్రార్థనా జీవితం. 9వది ఏం చెప్పారు మీకు? విశ్వాసం. 10వది ఏం చెప్పానా? ప్రేమ. ఉపదేశ సారం ఏంటి? బైబిల్ అంతా ఉపదేశ సారం ఏంటి? ప్రేమ. మొదటగా ఎవరిని ప్రేమించాలి? నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవదిగా ఎవరిని ప్రేమించాలి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. మూడవదిగా ఎవరిని ప్రేమించాలి? నీ శత్రువును ప్రేమించాలి. నాలుగవదిగా ఎవరిని ప్రేమించాలి? నీ తోటి సహోదరులను ప్రేమించాలి. 5వది ఏం చెప్పారు? అందరినీ అని వాక్యం చూపెట్టి చెప్పారు. ఎన్ని అయిపోయినాయి నాన్న? 10. రైట్. ఇలా 11వదిగా నేర్చుకుందాం. మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, దేవుని అందలి భయం. ఏంటిది నాన్న? దేవుని అందలి భయం. దేవునికి భయపడాలి. ఈ ప్రపంచంలో మానవుడు మరణానికి కాదు, లోకానికి కాదు, ఇతరులకు కాదు, మనుషులకు కాదు, కొట్టి చంపుతామన్న ప్రతి వానికి కాదు భయపడాల్సింది. దేవునికి, ఆయన వాక్యమునకు మాత్రమే భయపడాలి. ఎవరు? మనమందరం భయపడాలి. ఎవరికి భయపడాలి? మరణానికి భయపడదామా? లోకస్తులు ఏమంటారు అని భయపడదామా? లోకస్తులకు, ఇరుగు పొరుగు వారికి భయపడదామా? కొట్టి చంపుతున్నారే కొందరు, వారికి భయపడదామా? అధికారులకు భయపడదామా? ఎవరికి భయపడాలి? అధికారులను సన్మానించాలి వాక్యం. కానీ ఇదే రాజా విగ్రహాలను చేయమంటే మొక్కొచ్చునా? భయపడితే మొక్కాలి, భయపడకపోతే మొక్కవు. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. కత్తిని కంట మీద పెట్టి నువ్వు మొక్కకపోతే చంపుతామన్నా కూడా, అగ్ని 7 అంతలు ఎక్కువ చేసి అగ్నిలో పడేస్తామన్నా కూడా, ఏ బొమ్మకు, ఏ ప్రతిమకు మొక్కని వాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. దేనికి పడితే దానికి భయపడతారు. ఎవరికి పడితే వారికి చిన్న సమస్యను చూసి భయపడతారు. బజార్లో మరుగుతున్న కుక్కను చూసి మీరు క్రైస్తవులా? అసలు క్రైస్తవుడు భయపడొచ్చునా దేనికైనా, ఎవరికైనా? పెరికి వారికి పరలోక రాజ్యం ఉన్నదా? మరి ఇంకెందుకురా భయం నీకు? భయపడుతున్నాడంటే వారు పిడికోడనే కదా అర్థం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం.
ప్రియులారా, ఆ, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఆ, మనలను పవిత్రులనుగా చేసుకొందాము. అందరూ ఆమెను చెప్పాలి, అందరూ చెప్పాలి ఆమెనని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానములు మనకున్నవి గనుక, ఏ వాగ్దానములు? దేవుడు తానే తన ప్రజలమైన మనందరికి చేసిన వాగ్దానములు. ఎన్ని వాగ్దానములు? ఇంచుమించు 1250 పైచులకు వాగ్దానములు. ఈ వాగ్దానములు మనకున్నవి గనుక ఈ వాగ్దానములను పొందుకోవాలంటే, ఈ వాగ్దానములను స్వతంత్రించుకోవాలంటే, ఈ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలట? మనము దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలట? అలాగే ఉంచేద్దామా? సగం దేనికి కలిగిందట? నీ శరీరమునకు నీ ఆత్మకు, అనగా నీ అంతరంగంలో, నీ హృదయానికి, నీ శరీరానికి నీ హృదయానికి, నీ శరీరానికి నీ ఆత్మకు, నీ శరీరానికి నీ అంతరంగంలో ఉన్న ప్రతి పార్టీకి ఉన్నటువంటి ప్రతి విధమైన కల్మషమును మనం ఏం చేయాలట? కడిగి వేసుకోవాలి. ఇప్పుడు మీ అందరూ తెలుసు, శరీరానికి ఎలా కలుగుతుంది నాన్న కల్మషము? ఒకటి వ్యభిచరించు అంటే పాపం చేయటం వలన, ఒకటి ఎలాగనా పాపం చేయటం వలన, 2 అలంకరించుకోవటం వలన, 3 నీ చూపు ద్వారా, నీ నోరు చెడిందైతే, నీ కన్ను చెడిందైతే, అంతే కదా, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా, నీ నోరు చెడిందైతే నాలుక అవయవంలో చిన్న అవయవం ఉండి ఏం చేస్తుందట? అది సర్వ శరీరమునకు చిచ్చు పెడుతుంది, అగ్ని పెడుతుంది. నీ నోటి మాట ద్వారా, నీ శరీరంతో పాపం చేయడం ద్వారా, నీ శరీరంతో అలంకరించుకోవడం ద్వారా, నీ శరీరాన్ని విచ్చలవిడిగా తయారు చేసుకోవడం ద్వారా ఏం కలుగుతుంది నాన్న? అపవిత్రత. నీ శరీరానికి, నీ అంతరంగంలో ఉన్న నీ ఆత్మకి, నీ హృదయానికి కలిగినటువంటి ప్రతి విధమైన కల్మషాన్ని ఏం చేసుకోవాలి? మీరు కడుక్కోవాలి. ఇప్పుడు చెప్పు, ఏముంటే కడుక్కుంటావు నువ్వు? భయం ఉంటే కడుక్కుంటావు. భయం లేని ఎవడు కడుక్కున్నారు? అట్లనే ఉంటాడు. వీరికి ఏం లేదు అంటే దేవుని భయం లేదు. వీడు ఇంకా తిరుగుతున్నాడు, వీడు ఇంకా తాగుతున్నాడు, వీడు ఇంకా పాపం చేస్తాడు, ఇంకా అలంకరించుకుంటుంది, ఇంకా తిరుగుతుంది అంటే వీళ్ళకి ఏం లేదు, భయం లేదు. అంతేనా కదా? ఇంకేమన్నా ఉందా ఇలా మార్పు? వేరే ఉపదేశం ఏమైనా చేంజ్ చెప్పాలా? ఎవరికైనా ఏం లేదంటే వీరికి భయం లేదు. కానీ ప్రభు ఏం కోరుకుంటున్నాడు? దేవుని భయము వలన మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, మీ శరీరమునకు, మీ హృదయానికి, మీ ఆత్మకు కలిగిన ప్రతి కల్మషమును కడిగి వేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుని వాగ్దానాలు మీరు స్వతంత్రించుకుంటారు. వాగ్దానాలు నీ జీవితంలో క్రియారూపకము దాల్చేది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము, ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ రక్షణ ఎలాగో కొనసాగించాలట? భయముతో, వణుకుతో. రక్షణ పొందుకున్నావయ్యా, బాప్టిజం తీసుకున్నావు, మందిరానికి వెళ్తున్నారా? ఎప్పుడో వెళ్తామండి, తీరినప్పుడు, ఫంక్షన్లు, క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇలాగన అప్పుడప్పుడు వెళ్తామండి. మరి ఇదేంటండి మీ బ్రతుకు? ఎట్లా సార్ ఇవి లేకపోతే ఎట్లా? అప్పుడప్పుడు 90 వేయకపోతే ఎట్లా? అప్పుడప్పుడు 90 వేయకపోతే ఎట్లా? అప్పుడప్పుడు తిరగకపోతే ఎట్లా? అంతేనా? అప్పుడప్పుడు ఇలా మాట్లాడకపోతే ఎట్లా? దేవుని వాక్యం అలా ఉంటుందండి. సేవకులు చెప్తారు, మరీ అంత కఠినంగా మీ నోట భూతులు రావద్దు, ఇది రావద్దు, అది రావద్దు అంటే ఎట్లా? అయితే మేము లోకంలో బ్రతుకుతున్నాం కదండి అని అనే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ అట్లా అస్సలే కాదు నాన్న. నేను ఒకటే మాట చెప్తున్నాను, నువ్వు భయపడాల్సింది ప్రపంచంలో దేవునికి, ఆయన కృపా వాక్యమునకు. ఆమేన్, హల్లెలూయా. నేను లేని ఈ కాలంలో మీ రక్షణను పోగొట్టుకుంటారో ఏమో, బిడ్డ జాగ్రత్త అని ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరికగా రాస్తున్నాడు. బిడ్డ జాగ్రత్త, నేను లేను, దూరంగా ఉన్నాను,
అయినా నేను దూరంగా ఉన్నా, దేవుడు మాత్రం మీకు దగ్గరగా ఉంటాడు, మీ మాటలు వింటాడు, మీ క్రియలు చేస్తాడు కనుక మీరు పొందుకున్న ఆ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించు. ఎంతవరకు కొనసాగించాలండి? దేవుని రాకడ వరకు, అంతే, మరణం వరకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే నాన్న, దేవుడు మనకిచ్చిన ఈ సొంత రక్షణను మనం భయముతో వణుకుతో కొనసాగాలి. ఇప్పుడు పాఠం ఏం చెప్తుంది? ఏం చెప్తున్నాడు దేవుడు? ఎటొచ్చి ఏం చెప్తున్నాడు మనకి? దేవుని యందు భయం భక్తి కలిగి బ్రతకండి. దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో బ్రతకండి. భయం లేనివాడు, భక్తి లేనివాడు విచ్చలవిడిగా బ్రతుకుతాడు. వాళ్ళతో మనకు పని లేదు, అవసరం కూడా లేదు, దేవునికి కూడా అవసరం లేదు. ఆయన పేరు మీద బ్రతుకుతున్నారు, ఆయన పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు. అన్ని దొరుకుతాయి ఇక్కడ. ఏం దొరుకుద్ది? పోషణ దొరుకుద్ది, తిండి దొరుకుద్ది, బట్టలు దొరుకుతాయి, బంగారం దొరుకుతుంది, వస్త్రాలు దొరుకుతాయి, కాళ్ళు దొరుకుతాయి, షికాలు, అన్ని దొరుకుతాయి. ఆయన పేరు చెప్పుకొని బ్రతికితే. పేరు చెప్పుకోకపోయినా దొరుకుతాయి, కానీ పేరు చెప్పుకుంటే కూడా కొందరికి దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. ప్రభువా నాకు ఇయ్యవ, ప్రభువా సహాయం చేయమంటే దేవుడు కృపా కనికరం గల దేవుడు కనుక ఆయన నమ్మినందుకు, ఆయన పేరు మీద బ్రతుకుతున్నందుకు అన్ని చాలా వరకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. కానీ ఆయనకు కావాల్సిందేవాడు, ఎవడు నా మాట విని గడగడ 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 దీనుడై వణుకుచుండున వానినే నేను దృష్టించి ఉన్నా. వాడే నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. వాడే నాకు కావాలి. ఎవడు పడితే వాడు కాదు. లోకానికి, మనుషులకు భయపడేటోడు కాదు, ఆచారాలకు భయపడేటోడు కాదు, లోకాధికారులకు భయపడేటోడు కాదు, కుక్కను చూసి భయపడి, నక్కను చూసి భయపడేటోడు కాదు నాకు కావాల్సింది. మనుషులను చూసి కాదు భయపడేటోడు, పాలని పక్కను చూసి కాదు భయపడేటోడు నాకు కావాల్సింది. నాకు మాత్రమే భయపడి నా సన్నిధిలో వణుకుతూ నా మాట విని నన్ను సేవించేవాడు నాకు కావాలి. చాలా సంగతులు కలవు, చాలా రిఫరెన్స్ చెప్పగలను నేను ఇప్పుడు, చాలా రిఫరెన్స్ చెప్పగలను. దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలని చాలా ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు అవన్నీ కాదు, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. త్వరగా ముందుకెళ్దాం. ఓకేనా? దేవునికి భయపడటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి? దేవునికి భయపడిన పితరుల జీవితాల గురించి నేర్చుకుందాం. మన మూల పితరుడైనటువంటి అబ్రహాము ఉన్నాడు. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని, సారమ్మని జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని కుమారుని దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవుడు అతనికి కుమారుని ఇచ్చిన తర్వాత అబ్రహాము సారమ్మ ఏం చేస్తున్నారంటే, పాపం లేక లేక వృద్ధాప్యంలో కలిగాడు కనుక ఆ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఏం చేస్తున్నారు నాన్న? ఆ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందుకనే ప్రభు పిలిచి ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమన్నాడు? చదువు, ఆదికాండం 22 మొదటి 2 వాక్యాలు చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు అందరు గుర్తుపెట్టుకోవాలి, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇప్పుడు ఏమన్నాడు అబ్రహామును పిలిచి? నీకు ఒక్కడయ్యున్న అనగా నీవు ప్రేమించు. ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించాడు ఈయన? ఆ కొడుకు పుట్టేంత వరకు ఎవరిని ప్రేమించాడు? ఎటు వెళితే దేవా నువ్వే, ఎటు వెళితే దేవా నువ్వే, ఎటు వెళితే వెళ్ళిన చోటనల్లా బలిపీఠం కట్టి యెహోవాకు ప్రార్థన చేయుచున్న. నోరు తెరిస్తే ప్రార్థన, నోరు తెరిస్తే ప్రార్థన, నోరు తెరిస్తే దేవుడా అంటున్నాడే. కానీ ఇంకొకటి లేదు ఆలోచన. నేను చదివితే ఇంకోటి లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రేమ అంత ఎడమకరమైంది. ఊకుంటాడా దేవుడు? నన్ను ప్రేమించాల్సినోడు, నాతో సహవాసంలో ఉండాల్సినోడు కొడుకునివ్వగానే చాలా మంది క్రైస్తవ జీవితాల్లో సంతానం లేని వారు దేవుని యొద్దకు వచ్చి సంతానం పొందుకున్న తర్వాత దేవుణ్ణి మరిచిన వారు, దేవుణ్ణి విడిచిన వారు కోకొల్లులు ఉన్నారండి. దేవుడు ప్రేమించి కొన్ని సంవత్సరాల తర్వాత కొడుకునిస్తే ఎక్కడికి పోయి ఇంటికి తీసింది? వేములవాడ పోయి ఇంటికి తీసింది. ఉపవాస ప్రార్థనలోకి వచ్చింది. 7 రోజులు ఉపవాస ప్రార్థనలు. అట్లా కొంగు చాపింది. దేవా నాకు కొడుకునిస్తే అని అన్నది, తీర్మానం చేసుకున్నది, సాక్షిగా ఉంటారని ఒప్పుకున్నది. అన్ని జరిగినాయి. ఆడబిడ్డ పెళ్ళయింది, కొడుకునిచ్చింది దేవుడు. ఎక్కడ తీసుకుపోవాలి బాబును? ఇచ్చిన కొడుకును ఎక్కడ తీసుకుపోవాలి? ఎక్కడ తీసుకుపోయింది తెలుసా? వేములవాడకు తీసుకుపోయి ఎంటికలు గుండు చేపించింది. దుర్మార్గులండి, ద్రోహులు వీళ్ళంతా ద్రోహులు. ఇస్కరియోతు యూదా వంటి ద్రోహులు. మేలు పొందిన తర్వాత, దీవెన పొందిన తర్వాత, ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మడిచి
దేవుని ప్రక్కకు పెట్టి ఏం చేయని వాళ్ళ దగ్గరికి పోయి అలాగ చేస్తావురా నువ్వు? ఇలాంటి ద్రోహులు, క్రైస్తవ ద్రోహులు యావత్ ప్రపంచంలో అనేకులు ఉన్నారు. నా సాక్ష్య జీవితంలో ఎందరో ఉన్నారు, నా సేవ జీవితంలో ఎందరో ఉన్నారు. అలాగ చేయొద్దు మనం. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను. హల్లెలూయా. అబ్రామయ్య గారికి అందరిలాగానే మానవ నైజం పనిచేసింది కాబట్టి కొంచెం ప్రేమ కొడుకు మీదకి పోయింది. అరే బాబు, నేను నువ్వు కావాలంటే కొడుకుని దేవురా, నన్ను ఆల్రెడీ ఉన్నాడు, ఇస్మాయిల్ ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. కానీ సారమ్మకు ప్రేమించింది కనుక సారమ్మ ఇద్దరు కలిసి కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతూ బాగా మురిసిపోతున్నారు. ఇంకా దేవుడు చూసి పరిసేది ఏం చేస్తారో చూద్దాం అనుకొని పిలిచి, అబ్రహమా, నీకు ఒక్కడయ్యిన నీ కుమారుని, ఒక్కడు కాదు, ఇస్మాయిల్ ఆల్రెడీ పుట్టినవాడు, వాగ్దాన పుత్రుడు ఇతడు కదా, నీకు ఒక్కడయ్యిన నీ కుమారుని అని నీవు ప్రేమించు నీ కుమారుని. నువ్వు బాగా ప్రేమిస్తున్నావు కదా నాన్న, నువ్వు ప్రేమించు, నీ కుమారుని మోరియా పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించు అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి అబ్రహాంకు నాలుక కింద ముళ్ళు గుచ్చినట్టే అని బాధపడిపోయి, మనసులో ఇచ్చింది దేవుడు, అడిగింది దేవుడు. మృతులను సైతము తిరిగి లేపుటకు నా దేవుడు సమర్థుడని నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా. వెంటనే దేవుని మీద ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో కథం తీసుకొని వెళ్ళాడు. కట్టెలు నిప్పు చేత పట్టుకున్నారు, పని వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళి పని వారిని అందరిని ఇక్కడ పెట్టి కట్టెలు తీసి కొడుకు తల మీద పెట్టి నిప్పాయన పెట్టుకున్నానా, మనం పైకి వెళ్ళి బలర్పించుద్దాం రా అంటే ఆ కొడుకు అడుగుతూనే ఉన్నాడు, నానా కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, మరి గొర్రెపిల్ల ఏది నానా అంటే ఆయన ఏమంటున్నాడు, నానా యెహోవా ఈరే, యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు, రానా మనం పోదామంటున్నాడు. సరే నాన్న అన్నాడు. పాపం ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత నానా ఈ రాళ్ళి అంటే రాళ్ళు ఏరాడు, బలిపీఠం కట్టాడు. కట్టెలు చక్కగా పేర్చాడు. ఇప్పుడు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నానా దేవుడు నిన్నే బలిమన్నాడు నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో ఇస్సాకు భయపడ్డాడట. భయపడి, నానా దేవుడు నన్ను బలి అడిగాడా? ఓకే నానా, ఐఎమ్ రెడీ, ఇచ్చే నానా, దేవుడు ఏది చెప్పాడో చేసే నానా అంటే కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పెట్టి ఇప్పుడు కత్తి ఎత్తాడు. ఏం చేశాను ఇప్పుడు? కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తి, దేవా నీవు అడిగావు కదా బలి, ఇదిగో ఈ బలిని అంగీకరించని ఒక్క చిన్న ప్రార్థన చేశాడు అంతే. పరము నుంచి దేవుని దూత 12వ వాక్యం 22 వాక్యం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని వలన నాకు కనబడుచున్నది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడ్డాడు? ఇప్పుడైనా భార్యకు భయపడ్డాడా? దాసులకు భయపడ్డాడా? ఇరుగు పొరుగు వారికి భయపడ్డాడా? కులములకు భయపడ్డాడా? పెద్దలకు భయపడ్డాడా? ఎవరికి భయపడ్డాడు ఈయన? ఎవరికి భయపడలే. అంతెందుకు కట్టుకున్న భార్యకు కూడా భయపడలే. వృద్ధాప్యంలో కన్నది కదా, నా భార్య ఏమంటుందో విని బలి అనిపిస్తాను కూడా భయపడలే. ఈ రోజుల్లో గడగడ వణికిపోతున్నారండి. ఎవరికి? భార్యలకు. ఎవరికి భయపడద్దు, దేవునికి మాత్రమే భయపడాలి. దేవుడు అడిగింది మాత్రమే చేయాలి. దేవుని కోరిక మాత్రమే నెరవేర్చాలి. భయపడలే. సారమ్మకు భయపడలే, పని వాళ్ళకు భయపడలే, బంధుమిత్రులకు భయపడలే, ఎవరికి భయపడలే. కన్న కొడుకు కూడా భయపడలేదు. నానా అన్నాడు, తీసుకువెళ్ళాడు, బలి అర్పించడానికి ఎత్తాడు. ఇప్పుడు దేవుడు మరి పరిశీలించాలనే చూశాడు ఆయన. దేవుడు ఏం చూశాడు? పరిశీలిస్తాను. అందుకని కీర్తన 111 ఏముంటుంది? యెహోవా నీతిమంతులను పరిశోధించి తెలుసుకుంటా. నాన్న మన జీవితంలో కూడా మనకే పరిశీలనలు ఉంటాయి. ఆమె చెప్పండి, మనకే ఉంటాయి పరిశీలనలు, మనకే ఉంటాయి పరీక్షలు. భయపడేటప్పుడు ఓకేనా? భయపడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెయ్యి వేయకు, ఇందువల్ల నీవు నాకు భయపడువాడవని నేను ఎరుగుదును అన్నాడు. అంటే దేవునికి ఇంకేమైంది? అబ్రహాం మీద ఎక్కువగా ప్రేమ వచ్చేసింది. అబ్బా
ఇతడు నా మీద విశ్వాసం ఉంచడమే మాత్రమే కాదు, నన్ను వెంబడించడం మాత్రమే కాదు, నాకు లోబడ్డం మాత్రమే కాదు, నేను చెప్పినట్లు చేయడం మాత్రమే కాదు, ఇప్పుడు నాకు కూడా గడగడ వణుకుతున్నాడు, భయపడుతున్నాడు నా కుమారుడు. ఇంకా నేను ఏం చేయాలి తనకని దేవునికి అంత ఆశ్చర్యకరమైన ప్రేమ వచ్చేసింది. ఇప్పుడు ఆ కింది 14-15 వాక్యాలు అనుకుంటా చదివితే ఏముంటది నానా? నీవు నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున 16వ ఎన్నో వాక్యం నానా? అది 16వ వాక్యం నుంచి. చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. చప్పట్లు కొట్టి దేవుని నామమును గణపరచండి. గట్టిగా కొట్టు. దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. నా యేసయ్యకే ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో అతను భయపడి దీన్ని చేసినందువల్ల దేవుడు అబ్రహామును ఏమంటున్నాడు? ఇదిగో ఆకాశ నక్షత్రముల వలెను భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలెను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. అంత మాత్రమే కాదు, నీ సంతానపు వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళారు, యుద్ధం చేశారు, 7 జాతులను సమూల నాశనం చేసి వారి కట్టని ప్రాకారములను కట్టని కోట గుమ్మములను కట్టని బిల్డింగులను స్వాధీనపరుచుకున్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశింపజేశాడు. కారణం అబ్రహాం దేవునికి భయపడినందున. ఎందుకునానా? అబ్రహాం దేవునికి లోబడినందున, దేవుని మాట విన్నందున. ఎవరయ్యా? వారి పిల్లలు. నీ పిల్లలు బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే, నీ తరతరాలు బాగుండాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? దేవునికి భయపడాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన వాక్యమునకు భయపడాలి. హల్లెలూయా. ఇదే కదా నాన్న నువ్వు సంపాదించి పెట్టే నీతి నీ పిల్లలకు. డబ్బు నిలబడదు, ఆస్తులు నిలబడవు, వెండి బంగారాలు నిలబడవు, ఒక రోజు నశించిపోతాయి, లేకుండా పోతాయి. కానీ నీతి తరతరాలకు పనికొస్తుంది. ఎన్నెళ్ళు అన్నాడు ఆయన? 1000 తరముల వరకు కృప చూపు దేవుడనై ఉన్నాను అన్నాడు. కానీ నీ పాపం, నీ అక్రమం, నీ అవిధేయత ఇంచుమించు ఎంత అన్నాడు? 4 తరాలు. వాని తర్వాత వాడు. దేవుడు ఈ 4 తరాల వరకైనా కొట్టేయాలని చూస్తాడు. కానీ నువ్వు వినకపోతే, నీ తర్వాత వచ్చేవాడు వినకపోతే అదే కంటిన్యూ అవుతుంది కదా నాన్న, అదే కంటిన్యూ అవుతుంది కదా. అలా కాదు, మనం బ్రతికిన 4 రోజులు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు మీరు నీతి సంపాదించి పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి భయపడి దేవుని మాటకు లోబడి వాక్యానుసారంగా బ్రతికితే చాలు, తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. కొబ్బరి చెట్టు ఎంత ఉంటుందిరా? ఇంత ఉంటుంది, చుట్టూ విరివిగా కాస్తుంది. ద్రాక్ష పళ్ళు ఎంత? 2 మోసారు, 2 మోసారు, దండెడు కట్టి 2 మోసారు కానిపెట్టుకొని ఒక్కడే గెల. ఏందది? అలాంటి దేశంలో అబ్రహాము పిల్లలను 4వ తరం వారు స్వాధీనపరుచుకున్నారు. వెళ్ళారా? నేను మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు దీవించబడాలంటే నీవు ఆశీర్వదించబడాలి, నీ పిల్లల తరముల వారు ఆశీర్వదించబడాలంటే నీవు దేవునికి భయపడాలి, నువ్వు దేవునికి లోబడాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 1 అబ్రహాం, ఇక 2 ఇస్సాకు భయపడ్డాడని చెప్పాను. అందరి గురించి చెప్తే సమయం ఉండదు, ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఆ 2వ వ్యక్తిగా ఎవరిని చెప్పుకుందాం? యాకోబుని గురించి చెప్పుకుందాం. కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా యాకోబుని గురించి చెప్పుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 16 నుంచి చదువునా. యాకోబు నిద్ర తెలిపి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తన తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని కొట్టివేసి తల్లిదండ్రుల మాటకు లోబడి
వారి చేత దీవెన నొంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పద్దనరాములో ఉన్న తన మేనమామ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఒక చోట రాత్రి అయినందున ఆ చోటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తలగడ పెట్టుకొని గొంగెడ పాతకాలంలో గొంగెడ, ఈ గొంగెడ తీసి పక్కకేసుకొని తలాపు ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడు. ఆ పడుకున్న ఆ సమయంలో రాత్రి వేళ సమయంలో దేవుడు ఏం చేశాడు? అతన్ని దర్శించాడు. అతను వాస్తవానికి తన అన్నకు భయపడిపోతున్నాడు, తన అన్నకు భయపడి పారిపోతున్నాడు. దేవుడు ఆ రాత్రి పరలోకం నుంచి దిగి వచ్చి యాకోబుతో అనేక విషయాలు మాట్లాడు, అనేక సంగతులు, ఒకటి కాదు రెండు కాదు. ఇదిగో యాకోబు, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను నీ దేవుడను, భయపడకు, నువ్వు పడుకొని ఉన్న ఈ స్థలం నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను కాపాడుతానని చెప్పి అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలు, అనేక వాగ్దానాలు యాకోబుకు చేశాడు. చేసిన తర్వాత యాకోబు వెంటనే లేచాడు, ఉలిక్కిపడి లేచి దేవునికి భయపడ్డాడట. ఏమయ్యాడు? దేవునికి భయపడి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఏంటిది అనేది? దేవుని మందిరమే కానీ. అంటే ఇప్పుడు దేవుని మందిరంలో ప్రజలందరం ఏం కావాలన్నా? దేవునికి భయపడే నేను సేవ చేయాలి, దేవునికి భయపడే మీరు కూర్చొని దేవుని వాక్యాన్ని విని దేవుని పాడి స్తుతించి ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు నాన్న, మీ అందరికీ తెలుసు దేవుని మందిరంలో వ్యాపారం చేస్తున్న బిడ్డ. ఇప్పుడు మనందరికీ ఒక పండుగ ఉంటుంది. ఏం పండుగ? కోతకాయల పండుగ, పస్కా పండుగ, ఈ పండుగ, ఆ పండుగలకు 1,00,000 పండుగలు ఉంటాయి మన దగ్గర. కోతకాయల పండుగలకు పాపం ఏమేమి తీసుకొస్తారు? రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విశ్వాసులు ఏమేమి తీసుకొస్తారు నాన్న? ఏ కోత కాలంలో ఏది వస్తే, ఏ పండు, ఏ కూర, ఏ గాయ అన్నీ తీసుకొని వస్తారు. ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకొని వచ్చినావు నాన్న? కోతకాయల పండుగలు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడి పళ్ళు పట్టుకొని వచ్చాను. ఎన్ని పట్టుకొని వచ్చాను? ఒక బస్తరు పట్టుకొని వచ్చాను. ఒక రైతు ఎగ్జాంపుల్ చెప్తాం, మా బాస్ గారికి కావాలి అని చెప్పి ఏం చేసిండు ఆయన? ఒక బస్తరు పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు బస్తరు తీసి మూట ఇప్పి ఇక్కడ పెట్టండి, అయ్యా ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసిన. ఇప్పుడు వాటిని నేను ఏం చేయాలి బిడ్డ? ఈ మామిడి పళ్ళ మూట 5,000 రూపాయలు ఒకటోసారి, రెండోసారి అని అమ్మ వేలు వేయొచ్చునా? ఈ తల్లి సొరకాయ తెచ్చింది. ఈ సొరకాయను పట్టుకొని, దేవునికి ఇచ్చిన సొరకాయ. ఈ సొరకాయ బయట అయితే ఎంతకు అమ్ముతారు నానా? 20 రూపాయలకు, 30 రూపాయలకు, 50 రూపాయలు. కాదు, ఇది 1000 రూపాయలకు సొరకాయ. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. వేలు వేయొచ్చునా? దీనికి ఉందంటావా దేవుని భయం? దీనికి ఈ సొరకాయలు, ఈ బెండకాయలు, ఈ కీరకాయలు, ఈ కాకరకాయలు, ఈ వడ్లు, ఈ బియ్యం, ఈ పండ్లు, ఈ కాయలు, వేలం పాట పాడటానికి దేవుని భయం ఉందంటారా? ఆ పాట పాడే విశ్వాసికి ఉందంటారా? అనేక సంఘాల్లో జరుగుతున్నాయి వేలం పాటలు. యేసు ప్రభు ఏమన్నాడు? నా మందిరము ప్రార్థన మందిరమే, దీన్ని దేవుని మందిరాన్ని మీరు వ్యాపారపు టిల్లుగా చేసి తీరని చెప్పి తాడు తీసి కొరడ అల్లి ఈపు మీద వాతలు వచ్చేదాకా చంపింది. పండ్లు అమ్ముతావు, కూరగాయలు అమ్ముతావు, అరిసెలు అమ్ముతావు, అప్పాలు అమ్ముతావు, గ్యారెలు అమ్ముతావు. ఇది ఎవరికి లేదు ఈ భయము? సేవకుడైనా నాకు లేదు, విశ్వాసం అయినా నీకు లేదు. ఈ అరిసెలు చేసి అమ్ముతుంది. ఇదిగో పాల్తిమతి పాస్తయ్య ప్రార్థన చేసిన అరిసెలు కొనివే. అబ్బా, పాల్తిమతి పాస్టర్ చేసిన ప్రార్థన అంటే ఇది తింటే మన రోగం పోతుంది. ఎంతమ్మా? బయట కిలోకి ఎంత? 100 రూపాయలు, 200, ఇవి 500 కొను అంటే కొంటుంది. ఆ పిచ్చింది. ఆ పిచ్చం ఏం కొంటే ఆమెకి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఆ పిచ్చానికి ఏం కావాలి? విడుదల కావాలి. ఇలాంటి భయం, భక్తి లేని సేవకులు, క్రైస్తవులు యావత్ ప్రపంచంలో అనేకులు ఉన్నారండి. అది అక్రమం, అది క్రమం కాదు. వారికి దేవుని భయం ఎంత మాత్రము లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని, అరే పరలోక రాజ్యానికి సిద్ధపరిచే గవినిరా ఇది. ప్రతి ఒక్క పాపిని సైతం నీతిమంతునిగా, పరిశుద్ధునిగా మార్చి ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపరిచే పరలోకపు గవినిదే. దీన్ని అలాగూ చూడాలి. అలాగనే దేవుని మందిరంలోనికి రావాలి, పరిశుద్ధంగా నీతిగా రావాలి, విచ్చలవిడిగా తిరిగి రాకూడదు. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చబడి దేవుని మందిరానికి రావాలి. మంచి పనులు చేయాలి. ఇక్కడ వ్యాపారం చేయొద్దు, వ్యాపారం టిల్లుగా దేవుని మందిరాన్ని మార్చొద్దు. భయపడాలి దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు ఈతనిలో ఏమున్నది? దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఏం చేశాడు? దేవునికి
భయపడ్డాడు. ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు ఈయనకి? ఇతడు భయపడుట ద్వారా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతను చేయునదంతా సఫలము చేసెను. అతని గొడ్లు మేకల ఆస్తి దాసీలను విస్తరించెను. ఇప్పుడు ఏమంటున్నాడు? తిరిగి వస్తున్నప్పుడు యాకోబు, నేను ఒంటిగా చేతి కర్రతో యోర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి, దేవునికి భయపడి, దేవుని మాట విని, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతావో బిడ్డ, నువ్వు నీ స్థితి ఎలాగుందో, నువ్వు ఎలాగున్నా బ్రతుకుతున్నావో, ఏమి ఉన్నా లేకపోయినా నా దేవుడు నిన్ను హెచ్చించి కనపరిచి 2 గుంపులగునంత దీవెనల చేత నింపుతాడు. చెప్పు గట్టిగా ఆమేనని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది, లోకానికి కాదు నువ్వు భయపడాల్సింది, ఇరుగు పొరుగు వారికి కాదు నువ్వు భయపడాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. షద్రక్, మేషక్, అబేద్నెగో రాజుకు భయపడ్డారా? దేవునికి భయపడ్డారా? చెప్పండి నాన్న, ఎవరు భయపడ్డారు? వారు రాజుకు భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు. దానియేలు కూడా రాజుకు భయపడలేదు, రాజు ఆజ్ఞకు భయపడలేదు. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన. అది షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజు ఆజ్ఞకు భయపడలేదు. బొమ్మకు మొక్కండి, మేము మొక్కం అన్నారు. ఏ రాజా, ఇందుని గురించి నీకు జవాబు చెప్పవలసిన అవసరం మాకేం లేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో రక్షించిన కానీ సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయిన పని మేము మాత్రం నీ బొమ్మకు మొక్కం సార్. అదిరా సమర్పణ, అది వైరాగ్యం. ప్రతి క్రైస్తవునికి ఇది కావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థత, సంతానం, విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం అన్ని దొరుకుతాయి దేవునికి భయపడతాయి, దేవుని వాక్యానికి లోబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వాక్యం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తాను తొంగి చూసినప్పుడు నోవాహు కాలంలో నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డాడు. అప్పుడున్న లోకమంతా పాపంతో చెడిపోయింది, అక్రమంలో మునిగిపోయారు ప్రజలందరూ. ఇది ఇప్పుడు కాదు బిడ్డలారా, అప్పటి నుంచి ఇదే కథ ఉంది. దేవునికి అప్పటి నుండి ఇదే బాధ ఉంది. విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు, తాగుతుంటున్నారు, తింటున్నారు, వ్యభిచరిస్తున్నారు, పనికిమాలిన నీచమైన హేయమైన కార్యాలన్నీ చేస్తున్నారు. దేవునికి కోపం వచ్చింది. ఛీ, ఎందుకు నేను చేశాను రా వీళ్ళని అనుకొని ఒక్కసారిగా భూమిని, భూలోకం సమస్తమును నాశనం చేయాలి అని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకొని నోవాహును చూసే వరకు నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి కృప పొంది నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా తీర్చబడ్డాడు. అప్పుడు నోవాహును పిలిచి, నోవాహు, భూమిని, భూలోకంలో ఉన్న సమస్తమును నేను నాశనం చేయబోతున్నా. 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు 40 పగళ్ళు నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. కాబట్టి నాన్న, నీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఒక ఓడని కట్టుకో అన్నాడు. పాపం నోవాహు దేవునికి భయపడి, ఇప్పుడు వాక్యం చదివారు, దేవునికి భయపడి, దేవుని యందు భయం భక్తి గలవాడే తన ఇంటి వారందరి కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. రక్షణ ఓడను కట్టుకున్నాడు. ఇప్పుడు ఓడను కడుతూ ఉన్నారు, ప్రజలందరూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, గేలు చేస్తూ ఉన్నారు, హేళన చేస్తున్నారు. ఏం తాత, ఎందుకు ఇలా కడుతున్నాడు? అరే బాబు, ఇదిగో భూమి మీదకి వర్షం రాబోతుందిరా, సముద్రం యొక్క అగాధపు తూములు ఇప్పుబడబోతున్నాయిరా, నీళ్ళ ద్వారా దేవుడి భూలోకాన్ని నాశనం చేయబోతున్నారు అంటే ఎవడు వినటం లేదు, ఎవడు నమ్మడము లేదు. నవ్వుతున్నారు, గేలు చేస్తున్నారు. ఎందుకు? అంతకు మునుపు వర్షము కుమ్మరింపబడలేదు. అంతకు మునుపు ఏంద్రానా వర్షం కురిపించబడలేదు. భూమిలో నుంచి పదును వచ్చి భూమిని తలుపునందున పంటలు పండాయి. అది అప్పుడు జరిగిన క్రమం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరు నమ్మడం లేదు, నోవాహు ఒక్కడే నమ్మాడు. వీళ్ళు అనేక సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూనే ఆ ఓడను కట్టుకున్నారు. ఎవడు వినలే. సమయం వచ్చింది. నోవాహు అన్నాడు, ఆ ప్రభువా, అన్నిటిని పిలుచుకో, భూమి మీద సమస్త పశువులను, పక్షులను, సమస్త జంతువులు అన్నింటినీ పిలుచుకున్నాడు. పిలుచుకున్నాడు, వచ్చాయి, అన్ని వచ్చాయి, అన్నిటికీ గడ్డి సిద్ధం చేసుకోండి. ఇప్పుడు నువ్వు కూడా లోపలికి వెళ్ళకూడదు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు కూడా బాబు లోపలికి వెళ్ళు అన్నాడు. లోపలికి వెళ్ళి నువ్వే బెడ పెట్టుకోపో అనలేదు, నువ్వు లోపలికి వెళ్ళి అన్నాడు. అంతే. ఆయన లోపలికి వెళ్ళంగానే దేవుడే పోయి
ఆ గడ పెట్టేశాడు. లోపలికి వెళ్ళి ఆయనే డోర్ వేసేసాడు. యెహోవా ఆ తలుపులను మూసెను అని రాయబడి. ఎందుకు? తన బంధువులు, తన స్నేహితులు, మిత్రులు వచ్చి నోవాహు తాత, నోవాహు బాబాయ్, పెద్దనాయన డోర్ తెరివే, మేము వస్తామంటే తీస్తాడేమో. జాలి గలవాడై గుర్తుపెట్టుకోండి. ఇది పాఠం, ఇది గొప్ప పాఠం. ఇది మనందరికీ ఇది గొప్ప పాఠం. జాలి గలవాడై నోవాహు డోర్ తీస్తాడేమో, అనేక లక్షణ పొందుతారో ఏమో అనుకొని దేవుడు, నోవాహు నువ్వు ఒక్కనివే కొడక, నువ్వు ఒక్కనివి చాలరా నాకు, నువ్వు ఒక్కనివే బస్ మోసేశాడు, గడిపెట్టాడు. ఇప్పుడు వర్షము, ఆకాశ తూములు తెరవబడ్డాయి, అగాధ జలముల ఊటలన్నీ వెప్పబడ్డాయి. కింద నుంచి నీళ్ళు పైకి వస్తున్నాయి, పైనుంచి నీళ్లు కిందికి వస్తున్నాయి, పైనుంచి నీళ్లు కిందికి వస్తున్నాయి. వర్షం కథం 1 2 3 4 5 రోజులు 10 రోజులు అయింది. కథం నీళ్ళు మొత్తం లేస్తున్నాయి పైకి. మునుగుతున్నారు. గొర్రెలు గోద ఈ దగ్గరికి వాడు ఈస్తున్నాడు, చెట్ల మీదకి వెళ్తున్నాడు. కథం చెట్ల దేవుడు ముంచేశాడు. పోయిన ఆరారాతు పర్వతం మీద కొన్ని 100-150 మీటర్ల పైకి, ఆరారాతు పర్వతమే ఎక్కువ భూమి, దాని మీద 100-150 మీటర్ల పైకి నిలిపోయింది. ఇంకెక్కడ ఎవడు మిగిలాడు? మొత్తం కొట్టుకొని. ఇప్పుడు పడవ పట్టుకుందామంటే ఏం పూసాడు? కీలు వేయడం వల్ల ఏమవుతుంది? పడవను పట్టుకుని మధ్య జారుతుంది. నో సోర్స్, మునిగి చచ్చిపోయాడు. అవిధేయులతో పాటు నోవాహు కుటుంబము నశించిపోలేదు. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు నోవాహు? దేవుని మాటకు లోబడి దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడినందున ఆ ఉగ్రతలో నాశనం కాలేదు. బిడ్డారా, సర్వలోకంలో ఉన్న క్రైస్తవులకి, దేవుని ప్రజలందరికీ దేవుని మాటగా హెచ్చరికగా చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. ఎలాగైతే నోవాహు జల ప్రళయం ఎలాగైతే వచ్చి భూలోకంలో ఉన్న సమస్త ప్రజలు ఎలాగైతే నశించిపోయారో, అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆకాశం మీద నుంచి వడగళ్ళు, అగ్ని, గంధకములు కుమ్మరించబోతున్నాడు. భూలోకంలో ఉన్న సమస్తము కాలిపోబోతున్నాయి. జాగ్రత్త. నీవు కూడా నీ ఇంటి వారితో కలిసి దేవుని యందు భయం భక్తి కలిగి రక్షణ పొందావు. రక్షణ ఓడ అనబడిన దేవుని సంఘంలో చేర్చబడు. నీవు అలాగూ చేర్చబడకపోతే దేవుని అగ్ని దిగి వచ్చి నిన్ను, నీ ఇంటి వారిని, భూమిని, భూలోకంలో ఉన్న సమస్త కృత్యములను, భూమి ఆకాశంలో దహించి వేయబోతున్నాయి. జాగ్రత్త. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, కరువులు రాబోతున్నాయి. కనబడడం లేదా? తెలివి లేదా? ఇంగిత జ్ఞానం లేదా? బైబిల్ చెప్పింది నెరవేరుతుంది. ఎందుకు లేదురా ఇంగిత జ్ఞానం నీకు? అజ్ఞాని. బైబిల్ చెప్పిందే కదా నెరవేర్చబడేది. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు జరుగుతున్నాయి కదా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాలు జరిగాయి కదా. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉంది కదా సర్వలోకం. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క అనుభవం తయారు చేసుకొని దేశాల మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఎందుకు లేదురా బాబు నీకు మైండ్? జ్ఞానం తెచ్చుకోరా నాయన. బైబిల్ చదవరా, బైబిల్ చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చివరి వరకు చదువు. 24వ అధ్యాయం కంప్లీట్ గా బాగా దాని ఒక రీసెర్చ్ చేసినట్టుగా చదవరా బాబు. లూకా సువార్త 21వ అధ్యాయం కంప్లీట్ గా చదవరా బాబు. పత్రికలు చదవండి బాబు, ప్రకటన చదవండి బాబు. భయంకరమైన యుద్ధాలు రాబోతున్నాయి కళ్ళ ముందు. యేసు ప్రభు వస్తాడా? ఆయన వస్తే ఏమవుతుంది మన పరిస్థితి అని భయపడిపోతున్నాడు ఒక్కొక్కడు. ఆయన కొందరు తెలివి తక్కువ క్రైస్తవులకు భయం లేదు, భక్తి లేదు, ఇంగిత జ్ఞానం లేదు, ఇంకా సరైన భక్తి చేయడం లేదు. ఇది తప్పు. ఇది తప్పుడు విధానం, తప్పుడు పద్ధతి, తప్పుడు బ్రతుకిదే. బ్రతుకులను మార్చుకోండి. దేవునికి భయపడండి. ఆయన వాక్యానికి లోబడండి. కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. తెల్లారు లేస్తే వార్తలు, పేపర్లు చెప్తూనే ఉన్నాయి కదా. నా ప్రభు చెప్పిన మాట ఏది తప్పదు. యేసయ్య చెప్పిన మాట ఏది తప్పదు. బిడ్డ జాగ్రత్త. ఆయన రాకడకు సూచనలు ఏంటో చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఆయన రాకడకు సూచనలు ఏం చెప్పాడు? లూకా సువార్త 21వ అధ్యాయంలో రాకడ ఎలా ఉండబోతుందో చెప్పాడు క్లియర్ గా. అవసరమైతే 10 సార్లు చదువు, వివేచించు, పరిశీలించు, కాలాన్ని పరిశీలించు, దేవుని వాక్యాన్ని పరిశీలించు. దానియేలు గ్రంథాన్ని చదువు, యెషయా పుస్తకాన్ని చదువు, జకర్యా చదువు, హగ్గై చదువు, ప్రవక్తల ప్రవచనాలని చదవండి. దేవుని భయం లేక, దేవుని యందు భక్తి లేక బ్రతుకుతున్నారు. మళ్ళీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. సిగ్గుచేటు. చాలా బాధ, నా గుండెలో ఒక వేదనగా ఉంటుంది.
నమ్మనోడు నమ్మలేదు సార్. నమ్మినోడన్నా సరైన భక్తి చేయండి. నమ్మిన వాడైనా సరైన భక్తి చేయండి ప్లీజ్. దేవునికి మాత్రమే భయపడండి. ఆయన వాక్యానికి మాత్రమే భయపడండి. ఆయనకు మాత్రమే లోబడండి. ఆయన చెప్పినట్లు చేయండి. దేవుని భయం, ఈ వాగ్దానములు మనకున్నవి కనుక దేవుని భయముతోనూ వణుకుతోనూ నీ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుంటున్నాడుగా దేవుడు. పాపి నీతిమంతుడు అవ్వాలి, నీతిమంతుడు పరిశుద్ధుడు అవ్వాలి, పరిశుద్ధుడు సంపూర్ణుడు అవ్వాలి. సంపూర్ణంగా మన భక్తిని సంపూర్ణం చేసుకోవాలి. కొంచెమైన ఆలోచన ఉండాలి నాన్న, వివేచన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు కాలంలో ఎలాగ అయ్యా నీ రాకడకు సూచనలు ఏంటంటే ఏం చెప్పాడు? లోతు కాలంలో ఉన్నట్టు జరుగును అన్నాడు. నోవాహు కాలంలో జరిగినట్టు జరుగును అన్నాడు యేసు ప్రభు. అదే కదా నేను చెప్పింది. ఎందుకనే యేసు ప్రభు రాకడకు సూచనలు చెప్పాడు. ఇవి నోవాహు కాలంలో ఏమో జనులు తిరుచు త్రాగుచు పెళ్ళాడిచు పెళ్లికిచ్చి చూడండి, అదే జరుగుతుంది ఇప్పుడు. అనుకోని సమయంలో జలప్రలయం వచ్చేది, ముంచేసి చంపేసింది ఒక్కొక్కరిని. అలాగనే యేసయ్య రాకడ కూడా అలాగనే ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బిడ్డలారా, యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా, నేను మీ అందరికీ ఒకటే మాటగా చెప్తున్నాను. దేవుడు చెప్పిన మాటే సత్యం. దేవుని వాక్యం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్తల విషయాలు అనేక సంగతులు చెప్పబడ్డాయి. ప్రవక్తల ప్రవచనాలు అనేకం చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం చెప్పబడి ప్రకటన గ్రంథంలో అనేక సంగతులు బోధించాడు, హెచ్చరించాడు. కాబట్టి ఆయన రాకడ సమీపం. ఆయన రాకడకు మనము భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకుందుము గాక. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి భయపడితే అనేక ఆశీర్వాదాలు ఈ భూలోకంలో ఉన్నాయి. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. చదవండి నాన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని. ఇదే నా బాధ, ఇదే అనేకులైన సేవకుల బాధ, ఇది దేవుని బాధ. భయము కలిగి ఉందాము, భయము కలిగి ఉందాము. ఎందుకు? చదువు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడేను గాని. విన్నారా బిడ్డ? ఈ లోకంలో అందరికీ సువార్త ప్రకటింపబడింది, మనకు సువార్త ప్రకటింపబడింది, మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. ఇప్పుడు వారు ఎట్లున్నారు, మనం ఎట్లున్నారో చూడు. వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదైంది. కాగా జగత్తుత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించాడు అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు. ఈ మాట కొరకు చదివిస్తున్నాను. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని యొక్క దినమును నిర్ణయించుచున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఎందరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనే మాట నిశ్చయం. ఎవరికయ్యా ఈ విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యం, ఈ ధన్యత ఎవరికి? దేవునికి భయపడిన వారికి, దేవుని వాక్యమునకు భయపడిన వారికి, దేవునికి లోబడిన వారికి, దేవుని వాక్యమునకు లోబడిన వారికి, వాక్యానుసారంగా బ్రతికిన వారికి. సువార్త అందరికీ ప్రకటింపబడిందా లేదా? వారు విన్నారు సార్. వారు విని ఏం చేయలేదు? వాళ్ళు మన విశ్వాసం ఉంచిన మనతో వారు పాలువారు కాలేదు. ఈ విశ్వాసంలో వారు ముందుకు కొనసాగలేదు కనుక వినిన వాక్యం వారికి ఏమైంది? నిష్ప్రయోజనమైంది. ఎందుకు? వాడు విశ్రాంతిలో ప్రవేశించలేదంటే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనందరికీ ఏమున్నది? విశ్రాంతి. ఎవరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు? ఎవరైతే దేవుని మాట విని, దేవుని వాక్యమును విని, వాక్యానికి భయపడి, వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతారో వారు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. అందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఇదే హెబ్రీ 12:26 చదువునా? హెబ్రీ 12:26 నుంచి చదువు.
అప్పుడు ఆయన ఆ. శబ్దము భూమిని చలింపజేసాను అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను గాని ఆ. ఇప్పుడు ఆ. నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆ. ఆకాశమును కూడా కంపింపజేస్తున్నా అని మాట ఇచ్చి ఉన్నాడు. ఆ. ఇంకొకసారి అను మాట ఆ. చలింపజేయబడినవి ఆ. నిలకడగా ఉండు నిమిత్తము ఆ. అవి సృష్టింపబడినవన్నట్టు ఉమ్. చలింపజేయబడినవి ఆ. బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. ఆ. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. దైవ కృప కలిగి ఆ ఉందాము. కృప కలిగి ఆ. వినయ వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంతకు మునుపు భూమి ఆకాశములను కదిలించాను, ఇంకొకసారి కదిలిస్తాను అంటే అర్థమైంది, మొత్తమే లేకుండా తీసి పడిస్తాను. భూమి ఆకాశములు రవులు కొనిపోబోతున్నాయి, పంచభూతములు మహావేంద్రంతో లయం కాబోతున్నాయి. కానీ మనందరికీ ఒక రాజ్యం ఉంది. ఏ రాజ్యము? నిశ్చలమైన రాజ్యము, అది స్థిరమైన రాజ్యము, ఎన్నడి కదలని రాజ్యము, యుగాయుగాలు ఉండే రాజ్యము. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. నీవు అందులో ప్రవేశించాలంటే ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన అంటే ఇష్టమైన సేవ చేయడం అంటే సేవించుదము. దేవుని రాజ్యములో నిశ్చలమైన రాజ్యం, ఎన్నడూ కదలనిది, అది స్థిరమైనది, అది యుగాయుగాలు ఉండే రాజ్యం. ఈ భూలోక రాజ్యం అంతా ఒక రోజు ఏమైపోతున్నానా? తీసివేయబడుద్ది. ఇవన్నీ తీసివేయబడబోతున్నాయి. ఎన్నడూ కదలనిది, వాడబారనిది, నిత్యమైన స్వాస్థ్యము, పునాదులు కలిగిన రాజ్యం ఒకటి ఉంది. అదే పరలోక రాజ్యం. అందులో నువ్వు ప్రవేశించాలంటే దేవుని ఎడల వినయము భయము భక్తి కలిగి నువ్వు జీవించినట్లయితే అందులో ప్రవేశిస్తాం. దేవునికి భయపడు వారికి ఏం దొరుకుతుంది? ఇప్పుడు లాస్ట్గా దేవుని అంతే. భూలోకంలో సకలమైన దీవెనలు ఆశీర్వాదాలు దొరుకుతాయి నానా. తర్వాత ఏం దొరుకుద్ది? విశ్రాంతి. ఆ తర్వాత ఫైనల్ గా నీకు దొరికేది ఆయన రాజ్యం. దేవుని యందు భయం భక్తి కలిగి నిశ్చలమైన రాజ్యంలో మనమందరం ప్రవేశించుదుము గాక. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.